మధ్యకాలంలో పేపర్లో టీవీల్లో బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గురించి ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారు అని మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చేసింది కోర్టు అని. అదే ఢిల్లీ కోర్టులో మీ హెరిటేజ్ కంపెనీ ఏమని ఫైల్ చేసింది? అయ్యా వైసీపీ దుర్మార్గులు అంటే పేరు వైసీపీ దుర్మార్గులు అనలా, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మా రాజకీయ శత్రువులు మా కంపెనీని నాశనం చేయడానికి మమ్మల్ని ఏమీ చేయలేక రాయలసీమలో తోటలు నరికినట్టుగా మనుషుల్ని నరకకుండా తోటలను నరికినట్టుగా నన్నేమీ చేయలేక మా హెరిటేజ్ కంపెనీని పతనం చేయడం కోసం భోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని అని అలర చేస్తున్నారు. ఒక 80-90 యూట్యూబ్లు, ఒక 200-300 ఫేస్బుక్లు, లేకపోతే ఇట్లాంటి అన్ని ఖాతాలన్నీ కూడా పెట్టి వీళ్ళందరూ మమ్మల్ని అలర చేస్తున్నారు, వీళ్ళు నోరు మూయించండి, ఇవన్నీ కూడా కడిగేయండి, బాత్రూములు కడిగే యాసిడ్ పెట్టి కడిగినట్టుగా కడిగేసేయండి మొత్తం అంతా అని చెప్పని కోర్టుకు వేశారు ఢిల్లీలో. దాంట్లో ఏమనేశారు? భోలేబాబా ఆర్గానిక్ ఉత్తరాఖండ్ లో ఉన్న దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి భోలేబాబా ఆర్గానిక్ మాకు సంబంధాలు లేవు, మా కంపెనీకి సంబంధాలు ఉన్నది భోలేబాబా మిల్క్ అండ్ ఫుడ్స్, భోలేబాబా రాజస్థాన్, సిట్ లో ఉన్నటువంటి భోలేబాబా ఉత్తరాఖండ్ లో భోలేబాబా, మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉంది ఢిల్లీ భోలేబాబాతో సంబంధం ఉంది, రాజస్థాన్ లో భోలేబాబాతో సంబంధం ఉంది తప్పితే ఉత్తరాఖండ్ లో భోలేబాబాతో మాకేం సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా యాసిడ్లు కడిగే బాత్రూమ్లు కడిగే యాసిడ్ పెట్టి మొత్తం యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కడిగేయమని చెప్పి మీరు కోర్టులో వేశారు కదా. వేస్తే మీకు మొన్న జనవరి 15వ తారీఖు 2020 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉత్తర భారతదేశంలోని సుమారుగా ఒక 35 చోట్ల 131 గంటల పాటు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసింది. 131 గంటల పాటు 35 చోట్ల అంటే 35 డైరీల్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసింది, సోదాలు చేసి దాంట్లో నేను చెప్పట్లా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా అనేక పేపర్లు చెప్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమి అభిప్రాయపడ్డారంటే ఉత్తరాఖండ్ భోలేబాబా, ధోల్పూర్ భోలేబాబా, రాజస్థాన్ ఇంకో భోలేబాబా, ఢిల్లీ భోలేబాబా, ఈ భోలేబాబాలన్నీ కూడా ఒకే గొడుగు కింద బతుకుతున్నటువంటి డైరీలు, ఇవన్నీ ఇంటర్లింక్ లో ఉన్నటువంటి డైరీలు. ఈ ఇంటర్లింక్ లో ఉన్నటువంటి డైరీలన్నీ కూడా దాదాపుగా 700 కోట్ల రూపాయలు పన్ను ఎగేసినాయి. దొంగ ట్రాన్సాక్షన్స్ చూపించి 700 కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినాయి. దాంట్లో దౌజీ డైరీ ఒకటి, దౌజీ డైరీ ఒకటి, ఇంకా చాలా డైరీలు ఉన్నాయి. ఈ 4 కూడా ఒకటే అని చెప్పినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు కోర్టులో ఏం చెప్పారు? మాకు ఉత్తరాఖండ్ భోలేబాబాతో మాకు సంబంధం లేదు, మాకు రాజస్థాన్ భోలేబాబాతో అన్నారు. ఆ రాజస్థాన్ లేదురా, ఉత్తరాఖండ్ లేదురా, ఆగ్రా లేదురా బాబు, ఢిల్లీ లేదు, అందరు భోలేబాబాలు ఒకటే అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పిందని పేపర్లు ఘోషిస్తున్నాయి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోట్లు లెక్కెడుతున్నారంట. 20 కేజీలు బంగారం ఏదో దొరికిందని చెప్తున్నారు భోలేబాబాలో, అపరిమితమైనటువంటి నగదు దొరికింది, లెక్కెడుతున్నారని చెప్తున్నారు. మరి దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ 4 భోలేబాబాలు ఒకటే అయితే మేము ఒక భోలేబాబాతోనే మాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మాట్లాడారు కదా. మీ హెరిటేజ్ లో 22-23 కంపెనీలు ముందేమో మా మ్యానుఫ్యాక్చరర్స్ అన్నారు, తర్వాత కో మ్యానుఫ్యాక్చరర్స్ అని మార్చారు, మళ్ళీ ఎడిట్ చేశారు. ఎందుకు మార్చారు? మీరంత నిజాయితీ పరులు అయితే, మీరంత పత్తిత్తులు అయితే, మీ కంపెనీ అంత పత్తిత్తి కంపెనీ అయితే 12వ తారీఖున ఎందుకు మార్చారని అడుగుతున్నాను. ఫిబ్రవరి 12వ తారీఖున మీ సైట్ అంతా మళ్ళీ ఎందుకని మార్పులు చేర్పులు చేశారు? చేయకూడదు కదా.
2 కంపెనీలు ఎత్తేసారంటున్నారు. నిజమా అబద్ధమా? మీకున్న మ్యానుఫ్యాక్చరర్స్ లో మళ్ళీ కో మ్యానుఫ్యాక్చరర్స్ మార్చి అందులో ఒక 2 లేపారంటున్నారు. ఎందుకు లేపారు ఏం చెప్పండి? ఇక ప్రీమియర్ డైరీకి మనకేంటి సంబంధాలు? రేణుగుప్తా, ఆశిష్ గుప్తా ఇందాక అడిగా కదా, హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయా లేవో చెప్పండి అని. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. ఉన్నాయని పుకార్లు ఉన్నాయి, ఉన్నాయని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవునా కాదా? అఫీషియల్ గా చెప్పండి. అలాగే ప్రీమియర్ డైరీ ఏదైతే ఉందో ఆ ప్రీమియర్ డైరీకి బ్యాంకు లోన్లన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడానే, దాదాపుగా 90% బ్యాంకు లోన్లన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచే లోన్లు ఉన్నాయి. అలాగే హెరిటేజ్ కంపెనీలో నాన్ ఫ్యామిలీ స్టేక్ అంటే మీ కుటుంబ సభ్యులు కాకుండా ఉన్నటువంటి బయటవాడు ఇన్వెస్ట్మెంట్ స్టేక్ పెట్టుబడి అతి పెద్దది బ్యాంక్ ఆఫ్ బరోడా అంటున్నారు. అవునా కాదా? ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటే కాదా? ఏమన్నా వైర్ల కనెక్షన్ ఉందా? ఏదైతే ఆగ్రాలో ఉత్తర భారతదేశంలో 2026 కదండి, 2026 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తే దౌజీ డైరీ అని చెప్పని దాంట్లో ఇంకోటి గమనించాలి. ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ మిగతా పేపర్లన్నింటిలో కూడా ఏమని రాస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటున్నారు? ఈ అక్రమ లావాదేవీలు ఈ తప్పుడు కంపెనీలే కాకుండా వీళ్ళు కల్తీ నెయ్యికి పెట్టింది పేరు అని చెప్పని వాళ్ళు రాశారు స్టేట్మెంట్ లో అని చెప్తున్నారు. మరి ఈ దౌజీ డైరీ ఏంటిది? 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి స్వామివారికి మీ ఏలుబడిలో నెయ్యి సప్లై చేసింది కదా. మరి కల్తీదా పవిత్రమైందా? అలాగే గోవింద్ మిల్క్ ఆ ఓనర్లకు కూడా హెరిటేజ్ షేర్లు ఉన్నాయంటున్నారు. ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా? 2000 ఈ గోవింద్ మిల్క్ ఎవడు? ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే 2015లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి ఈ గోవింద్ మిల్క్ వాళ్ళకి హెరిటేజ్ లో షేర్లు ఉన్నమాట వాస్తవమా అవాస్తవమా చెప్పగలరా అని అడుగుతున్నాను. బోలేబాబా మిల్క్ ఫుడ్ అనేటువంటి ధోల్పూర్ బోలేబాబా మీరు అన్నారు కదా, ధోల్పూర్ బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని కోర్టులు వేశారని చెప్తున్నారు కదా. దాంట్లో 105 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా, స్పీడ్ వెల్, ఈ ఫైనాన్స్ కంపెనీలు ఈ 3 కలిసి 105 కోట్లు పెట్టుబడి పెట్టినాయి. ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా 2 ఒకే ఓనరు. పాలమాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రాలో హెరిటేజ్ కంపెనీ ఫండింగ్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? గిరగిర ఎక్కడికి వెళ్ళినా మన తీగలే తగులుతున్నాయని చెప్తున్నారు. అవునా కాదా? అప్పుడేమవుతుంది? ఈ బోలేబాబా మనమే ఫండింగ్ చేస్తాం. ఎలా ఫండింగ్ చేస్తాం? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా మనకు లింక్ ఉంటాయి, వాటితో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దాంతో వ్యాపారాలు చేస్తాం. బోలేబాబా ధోల్పూరే కదా మీరు చెప్పింది. మరి బోలేబాబా ధోల్పూర్లో నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా, ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా ఓనరు ప్రీమియర్ డైరీ ఓనరు ఒకడా కాదా? చెప్పండి సార్, చెప్పండి. దీని వెనకాల మొత్తం లింకుల్లో మన కంపెనీ ఉందా లేదా? అందరూ దొంగల ముఠా అవునా కాదా? చెప్పండి, చెప్పాలి కదా సార్. నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు మొత్తం ఈ యాతావాత ఇది మొత్తం చూస్తుంటే
ఇండియాలో డైరీ వ్యాపారం అనేది పెద్ద డైరీ మాఫియా నడుస్తుందనేది మనకి వాళ్ళ అర్థం అవుతుంది. ఈ మొత్తం డైరీ మాఫియాకి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా డైరీ మాఫియాకి పాబ్లో ఎస్కోబార్ ఎవడు? ఎల్ చాపో ఎవడు? ఎల్ మాంచో ఎవడు? కొంపదీసి మనమా ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఇండియన్ డైరీ మాఫియాకి పాబ్లో ఎస్కోబారు, ఎల్ చాపో, ఎల్ మాంచో కొంపదీసి మనం కాదు కదా? అనుమానం. అవునైతే అవునని చెప్పండి, కాదైతే కాదని చెప్పండి. ఫిబ్రవరి 12, 2026 మీ హెరిటేజ్ వెబ్సైట్ మొత్తాన్ని సమూలంగా ఎందుకు మార్చారు చెప్పండి? మీ పాపాలు ఏం లేకపోతే మీ కంపెనీ వివరాలన్నీ ఎందుకు మార్చేశారు? కానీ దేవుడు ఉన్నాడు కదా, మొత్తం వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్కైవ్స్ అన్నీ మీ గుట్టంతా రట్ అయిపోయింది కదా, ఆర్కైవ్స్ ద్వారా అయింది కదా.